గంత దెబ్బ కొట్టినవేందే గా అన్నను పాపం. అయ్యో నువ్వు కూడా ఓపిక పట్టకుండా అగ్గైనా గట్ల కొట్టినవేందే? అయ్యయ్యో అరెరే ఓ స్నీ అన్నలం పాడుగాను గట్ల కొట్టుకుంటున్నారేంది ఇల్లు? ఎవ్వరు ఆగబట్టినా కూడా ఆగుతలేరు కదా. పెయ్యిలు పెరిగినాయి కానీ బుద్ధి పెరగనట్టున్నది. మంది చూస్తున్నారన్న సోయి లేకుండా చిన్న పోరగాళ్ళ లెక్క కొట్టుకుంటున్నారు. షీ మీరెందుకు గట్లా చూస్తున్నారు? ఇక నడువుండ్రి ఈ ముచ్చట చూసి గా పంచాదీని దెంపుదాం. నీ అవ్వ ఇడిచి పెడితే ఎంత కొట్టుకుంటారో ఇద్దరు గాని బగ్గనే గలబడుతున్నారు ఒకల మీద ఒకలు. నువ్వు బయటికి పోరా అంటే నువ్వు పోరా అని మొదలు పెట్టి మాటలతోటి తిట్టుకుంటా కొట్టుకున్నారు. అరే ఊకోన్రి సారు ఊకోన్రి అని ఆళ్ళిల్లు ఆగబడితే జరంతా వెనకకు తగ్గిన్రు. పిఠాపురం మున్సిపల్ ఆఫీసులైన యుద్ధం గిది. మీటింగ్ పెట్టుకున్నదేమో మున్సిపాలిటీ మీద, కొట్టుకున్నోళ్ళేమో డిఈ మున్సిపల్ కమిషనరు. డిఈ భవానీ శంకర్ అనే గీనే కొన్నొద్దుల సంధి కొలువు సెలవు పెట్టిండట. అయినా కూడా చేసే పనులు చేస్తూనే ఉన్నాడట గాని మున్సిపల్ కమిషనర్ ఏమో గీ డిఈ పెట్టాల్సిన సంతకాలు వేరే చిన్న ఆఫీసర్ తోటి పెట్టిస్తున్నాడట. గట్లెట్లా పెట్టిస్తాడు? పెట్టియనికి గీనెవలు, పెట్టనీకి గైనెవలు? గది నా పని, నా సంతకాలు లేకుండా పనులెట్లా ముంగడ పడతాయి అని మైకు పట్టుకొని గరమైండు సెలవు మీద పోయి మళ్ళా కొలువుల షేరికైన డిఈ. అగ్గో గాన్నే వెరిగింది ఇద్దరికి కయ్యం. నువ్వు అన్ని తప్పులు చేసినావనంటే నువ్వే పెద్ద తప్పుల కోరువు అని ఓగల్ తిట్టుకుంటా కొట్టుకునేదాక పోయింది కథ. వీళ్ళను చూస్తే గీ కయ్యం గిప్పటిదే కాదనిపిస్తున్నది. ఇది వరకు ఎప్పటి నుంచో లోపట మసులుతనే ఉన్నట్టున్నది అనిపిస్తున్నది గాని మొన్నటి ఎలక్షన్ల పిఠాపురం అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని దేశం మొత్తం ఫేమస్ అయింది గీ నియోజకవర్గం. ఇప్పుడు గీళ్ళ పంచాయతీ తోటి ఇట్లా ఫేమస్ కాకమున్పే పిఠాపురం ఎమ్మెల్యే గారు గిల్లిద్దరి పంచాయతీనే కాకుండా గిసొంటి ఇంకేమన్నా పంచాయతీలుంటే జల్దిన దెంపుతే మంచిది, లేకపోతే మాట వచ్చేత్తది మరి. ఆయ్